హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నామండి. సండే స్పెషల్ అన్నమాట. ఫస్ట్ టైం అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాము. మా అబ్బాయి నేను కలిసి ట్రై చేస్తున్నాం అన్నమాట. చాలా బాగా వచ్చిందండి. లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక 30 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి అయితే రెడీగా పెట్టుకున్నాను. ముందు ఏం చేస్తున్నామంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో అయితే వేసేసుకున్నాము. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా, తగినంత సాల్టు, అలాగే ఒక 2 స్పూన్లు కారము, కొద్దిగా పసుపు, ఒక నిమ్మ చెక్కని పిండేసుకొని ఒక హాఫ్ కప్ ఏమో పెరుగు కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయినా సరే మనం అట్లా పక్కనైతే ఉంచేసుకోవాలి. చక్కగా ముక్కలకైతే మసాలా మొత్తం పట్టాలన్నమాట. చికెన్ మొత్తాన్ని మ్యాగ్నేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే కడిగి తీసుకోవాలండి. ఇది బాస్మతి రైస్ ప్యాకెట్ అనమాట. 30 కేజీ చికెన్కి 30 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. బియ్యాన్ని ఒక 2 సార్లు కడిగేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసేసుకొని ఈ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి. ఈ రైస్లో వేసేసుకొని ఒక్క పావు గంట సేపు అయినా బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు అన్నీ కూడా వేసేసుకోవడమే. బిర్యానీ దినుసులు వేసేసుకొని ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి. మా అబ్బాయి అయితే నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అసలు ఎప్పుడు చేయలేదు కదా. మేము యాక్చువల్గా ఇప్పుడు శ్రావణీస్ కిచెన్ ఛానల్లో చూసి ట్రై చేస్తున్నాం అనమాట. చూడాలి ఎలాగొస్తుందో ఏంటో. అసలు ఎప్పుడు వండలేదన్నమాట. వండితే తినడమే తప్పించి, అంటే ఇంకెప్పుడన్నా బయట ఫంక్షన్లకి గట్రా వెళ్ళినప్పుడు తినడమే కానీ అసలు ఎప్పుడు ఇంట్లో అసలు వండింది లేదు, ఇంట్లో తిన్నది లేదనమాట. ఇక మొత్తాన్ని కలిపేసి బియ్యం అయితే కొంచెం సేపు పక్కన పెట్టేసాము. ఇంక ఇప్పుడు వేరే ఒక దాక పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని అందులో పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను అయితే బాగా ఎర్రగా వేయించి తీసుకోవాలన్నమాట. మా అబ్బాయే వేయించేస్తున్నాడు. నేను పక్క నుండి చెప్తా ఉన్నాను, మా వాడైతే చేసేస్తున్నాడు. మళ్ళీ అదే దాకలోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకొని మళ్ళీ బిర్యానీ ఆకులను ఈ బిర్యానీ మసాలా మొత్తం అంతా కూడా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ మసాలాని కొద్దిగా వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చూస్తుంటే ఏదో చాలా ఈజీ అనుకుంటాం కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకంటే అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అసలు చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంది. ఇక ఆ చికెన్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసి ఇక మొత్తం అంతా కలిపేసుకొని ఈ చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇంకా చికెన్ అయితే అట్లా ఉడుకుతూ ఉంటుంది. మరొక స్టవ్ మీద ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి. బిర్యానీ కోసం అంటే దమ్ కోసం వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసేసుకొని మనము ఉడికించిన రైస్ ఉంది కదా, ఆ ఉడికించిన రైస్ అంటే ఒక 80% ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు సగం రైస్ని అయితే ముందు వేసేసుకోవాలి. ఇప్పుడు పైన మనం ఉడికించిన చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఆ చికెన్ని గ్రేవీతో సహా మొత్తం అంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని దాని మీదే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకొని మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా పైన చికెన్ పైన వేసేసుకొని పైనేమో ఇంకా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలును మరి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఒక స్పూను నెయ్యి కూడా పైన వేసేసుకొని చక్కగా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసిన తర్వాత ఆవిరి అనేది బయటికి పోకుండా చుట్టూతా మనము ఈ మైదా పిండి ఉంటుంది కదా, ఆ మైదా పిండిని ముద్దలాగా కలుపుకొని చుట్టూ అయితే ఈ ప్లేట్కి ఈ గిన్నెకి మధ్యలో ఇట్లా అంటించేసుకోవాలన్నమాట. ఆవిరి అనేది బయటికి పోకూడదు. ఆవిరి మీదే చక్కగా
ఈ దమ్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మరొక 15 నిమిషాల పాటు మనము మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మరొక 10 నిమిషాలు అట్లా వదిలేయాలన్నమాట. ఇక ఆ తర్వాత మనం మూత తీసేసుకొని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. చూడండి చక్కగా దమ్ బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైమే చేసాం కానీ చాలా బాగా వచ్చింది. కాకపోతే చెయ్యడానికే కాస్త ఎక్కువ టైం అయితే పట్టేసింది అనమాట. ఫస్ట్ టైం చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా.